ఇవాల్టి వీడియోలో అయ్యప్ప స్వామి బ్రహ్మచారిగా ఎందుకు ఉన్నాడు అన్న దాని గురించి అయితే తెలుసుకుందాము. దీనికి ఒక కథ అయితే ఉంది. అయ్యప్ప స్వామి మహిషి అనే రాక్షసుని చంపిన తరువాత ఆమె తన పూర్వజన్మ రూపమైన మల్లికాపురం మాతగా జన్మనైతే ఎత్తుతుంది. అప్పుడు ఆమె స్వామిని ఒక కోరిక అయితే కోరుతుంది. స్వామి, మీరు నన్ను వివాహం చేసుకుంటారా అని. దానికి బదులిస్తూ స్వామి, నా ఈ జన్మ కేవలం ధర్మరక్షణకు మాత్రమే, నేను ఈ జన్మలో బ్రహ్మచారిగా ఉంటాను అని చెప్తారు. దానికి ఆమె స్వామి కోసం శబరిమలలోనే ఎదురు చూస్తూ ఉంది అని ఒక కథ అయితే ఉంది. చాలామంది భక్తులు చెప్పే కథ ప్రకారం ఏ క్షణంలో అయితే, ఏ సంవత్సరం అయితే కన్యస్వామి శబరిమలకు రారో ఆ సంవత్సరం అయ్యప్ప స్వామి మల్లికాపురమును వివాహం చేసుకుంటారు అని అయితే చెప్తూ ఉంటారు. కానీ డివోషనల్ బిలీఫ్ ప్రకారంగా చూసుకుంటే అయ్యప్ప ధర్మం ఉండగా బ్రహ్మచర్యాన్ని అయితే వదిలేయరు. సో గైస్, మీకు ఈ వీడియో ఎంతవరకు కరెక్ట్ అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీకు తెలిసిన రీజన్ ఏదైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.